అదొక దురుద్దేశంతో కూడుకున్నది. రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఈ మాదిగ వర్గాన్ని దగ్గర తీసుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప అది ఇంకొకటి లేదు. అసలు మనకి ఏమన్నా గవర్నమెంట్ సెక్టర్ ఉందా? మిగిలే అవకాశాలు ఉన్నాయా? ఈ 6 సంఘాలు వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది అంటే ఏంటంటే 15 లక్షల వరకు ఉన్న నేత కాండిల జనాభాని 1,30,000కే పరిమితం చేసిండ్రు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? నేత కాండిలతో పాటు మాలసాలెలు అనే ఒక కులాన్ని కూడా చేర్చిండ్రు. అసలు మాలసాలెలు అంటే ఎవరు? మాలసాలెలు ఇప్పుడు తెలంగాణ లేదు. శాంతిమంత కమిటీ శాస్త్రీయంగా ఏ నివేదిక రెడీ చేయలేదు, ఏదో నామమాత్రంగా చేసిందని మీరు ఇందాక అభిప్రాయపడ్డప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ నేతగాని సంఘాల అధ్యక్షుడైన మీరు ఆ విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయిండు? ప్రభుత్వానికి సమర్పించకముందే ఎందుకు మీరు చర్య తీసుకోలేదు? ఐక్యత లేదు అని అన్నారు కదా. అసలు ఈ నేత కాని కులానికి 6 సంఘాలు ఎందుకు సార్? నేత కాని సంఘానికి ఒక బలం ఉన్నది అని నిరూపించుకోవడానికి ఎలాంటి బేస్ లేదు. ఓకే, కొసదాకా పోరాటం సిపాయి అనుకోవచ్చు, మరి మీరు కొసదాకా పోరాటం అనుకోవచ్చా? ప్రస్తుత పరిస్థితులలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ నేత కానీ ప్రజాప్రతినిధులు ఉండకపోవడం మనకు నష్టమే కదా. ఉండకపోవడం నష్టం అంటే ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసింది? ఓకే, అంటే వాళ్ళు కూడా బాధ్యత అనుకుంటున్నారా మీరు ఇప్పుడు ప్రజెంట్ గా? ఎందుకు కాదు, 10-15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంపీ ఉండి ఈ నేతకాని జాతి కోసం వాళ్ళకి సోయలేకపోతే అదే పాలనలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు, మాదిగలు ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు ఎట్లా పెడతారు బహిరంగ సభ? ఇప్పుడున్న పరిస్థితి 15 సంవత్సరాల క్రితం ఉత్పన్నం అవ్వలేదు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నిజంగా ప్రజాప్రతినిధులు నేత కాలం నుంచి లేకపోవడం నిజంగా ఇది కొంచెం దుఃఖించే విషయం అని మీరు భావిస్తున్నారా? లేదు, అంటే వాళ్ళు ఒకటి అంటే ఈ రోజు నిజంగా నేత కార్మిక జనాభా ఇంత ఉంది అనే ఒక అవగాహన లేకుండానే ఇప్పటి వరకు 50 సంఘాలు ఏర్పడ్డాయా? అయితే జనాభా పరంగా 3వ స్థానంలో ఉన్న నేత కానిలను ప్రత్యేక గ్రూప్గా విభజించకుండా 2వ స్థానంలో ఉన్న మాలలతో కలిపి చూపెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? అది ఎక్కడ నాయకత్వం? ఎవరైతే ఇవాళ దానికి జవాబు ఎవరు చెప్పాలంటే కోర్లకుంట వెంకటేష్ రెడ్డి జవాబు చెప్పాలి, దుర్గం చిన్నయ్య జవాబు చెప్పాలి, జార్జ్ మొండిటర్ జవాబు చెప్పాలి, బండారి కనకయ్య జవాబు చెప్పాలి, జాడి నర్సయ్య గారు కూడా జవాబు చెప్పాలి, ముఖ్యంగా దుర్గం రాజేష్ గారు జవాబు చెప్పాలి. ఎందుకన్నా మాలలతో నేత కాలను కలిపి చూపెట్టడం వల్ల నిజంగా భవిష్యత్తులో నేత కాలకు వచ్చే ఉపాధి అవకాశాలకు ఏమైనా నష్టం ఉందా? అంటే ఇప్పుడు ఉన్నట్టుగా మనల్ని పిలిచి ముఖ్యమంత్రి ఎవరు పిలిచి అరే భయ్ నేతగానాలు బాగా అంటారు కదా, మీకేం కావాలి అసలు మీకేం కావాలి భయ అని అన్నాడు. ఏమడుగుదాం సార్? ఇప్పుడు 6 సంఘాలు ఉన్నాయి సార్, ఎవరిని సార్ సీఎం గారు? మరి భవిష్యత్తులో ఈ 6 సంఘాలు కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉందా సార్? నేనేమంటానంటే 6 సంఘాలు కలిసి వస్తాయా కలిసి రావా, సంఘం పెట్టుకున్నోనికి ఏమున్నదో తెలవాలి ఫస్ట్. 6 సంఘాల నాయకులని ఐక్యం చేసే ప్రాతిపదికత అంశం ఒక్కటి కూడా లేదా? లేదు, ఒక్కటి కూడా లేదా? లేదు. ఇప్పుడు 15 లక్షల జనాభా ఉన్న నేత కాలని 1,30,000 కుదించిండ్రు. ఇది మీకు సమస్య కాదు. నేత కాలని మాలలతో ఉపయోగం చేసింది, ఇది సమస్య కాదు. ఇంకేంటి సార్ సమస్యగా? ఇప్పటికే ఈ సంఘాలన్నీ ఊర్ల మీద వాళ్ళు ఎంతమంది నా ఊళ్ళో 1,33,000 చూపించగానే వీళ్ళందరూ గబో గిబో అని గుడలు కొట్టుకొని అరే మమ్మల్ని ఇంత తక్కువ చూపించారని చెప్పి ఈ సంఘాలన్నీ ఊర్ల మీద పడి ఏ ఊళ్ళు ఎంతమంది రాసుకుని వచ్చి మీ అవ్వలు మమ్మల్ని 1,33,000 చూపిస్తారు అని 10 లక్షల మందిలో ఇగో గెలుడు మా ఊరు ఏ ఊళ్ళు ఎంతమంది అని చెప్పేసి ఒక లిస్ట్ రాసి ఒక డాటా మొత్తం తీసుకుని పడేద్దు. వాళ్ళకి లేదు, ఇది మారిపోయేది కాదు. ప్రభుత్వం మా అధికారులు ఏంటనే పరిశీలించేది కాదు, అయిపోయింది. ఇప్పుడు చూసేది ఏం లేదు, ఎవరి సంఘం వాళ్ళు ఇంత చేసిన అంత చేసిన మళ్ళా వాట్సాప్ లో డబ్బా కొట్టుకోవడం, మళ్ళీ రేపు ఎలక్షన్లు అంటే మళ్ళీ ఏదో 10 కోసం ఏదో పడినాయి కాకూడదు పడడం, మళ్ళా 15 లక్షలు ఉన్నాయి ఒక పట్టుకోవడం, అన్ని పార్టీలు తిరగడం, టికెట్ తెచ్చుకోవడం, ఏ నేతలు చేసుకొని హైదరాబాద్ చెప్పుకోవడం. వెల్కమ్ టు SSC న్యూస్ టీవీ.
ఈరోజు మనం చర్చించుకునే అంశం ఎస్సీ వర్గీకరణ గురించి. ఈ ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి అని రాష్ట్ర నేతకాని సంఘ నాయకులు వారి మాటల్లోనే విందాం. ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటి, ఇంత చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఎస్సీలను వర్గీకరించాల్సిన అవసరం ఏంటి, ఒకసారి ప్రజలకు వివరంగా విపులించే విధంగా చెప్పగలరు సార్ మీరు? ఓకే, అంటే ఎస్సీ వర్గీకరణ నేపథ్యం ఏంటి అంటే అది ఎస్సీ కోరుకున్నది కాదు. ఓకే ఓకే, ఫస్ట్ అది మీకు తెలిసిన చరిత్ర చంద్రబాబు ఉన్నప్పుడు మన దగ్గర వాళ్ళని దించిండు, చేసిండు, కోట్ల కొట్టేసిండు, అది ఆగిపోయింది. ఓకే, అక్కడి వరకు అదంతా తెలిసిన విషయం, కొత్త విషయం కాదు. ఓకే, మళ్ళీ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు అందులో చంద్రబాబు మోడీ మేము గెలిస్తే వెంటనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట్లాడారు. ఓకే, వాళ్ళిద్దరు ఒకటే మాట ఏమన్నారంటే మేము గెలిచిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేస్తాము. ఓకే, అయితే మరి ఎస్సీ వర్గీకరణ వాళ్ళు గెలిచిన వెంటనే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. అది ఇక్కడ చంద్రబాబు చేయలేదు, అక్కడ మోడీ గారు చేయలేదు. వీరిద్దరు కూడా ఎస్సీ వర్గీకరణ చేయడానికి కేంద్ర అంటే దేశవ్యాప్తంగా చేయాలి. చేస్తే అనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఏ కులానికి కానీ ఏ సామాజిక వర్గం కానీ దాంతో ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉండకపోవచ్చు. అంటే మాకు అట్లా కాకుండా ఇక్కడ ఓన్లీ అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ, ఈ తెలంగాణ ఈ మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు, వాళ్ళు అది అటు నుంచి సుప్రీంకోర్టు నుంచి ఒక గేట్వే లాగానే అసెంబ్లీ ప్రకటించింది మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని. దాని వెంట ఏమున్నది, మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఎస్సీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదు కదా, మరి ఏ రాష్ట్రాలలో ఉన్నాయి, ఇక్కడే నువ్వు ఏమవలసి వచ్చింది అని ఫస్ట్ తెలుసుకోవాలి. సార్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సార్ ఇప్పుడు ఇంత తొందరగా తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీలను వర్గీకరించాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డది? ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ఉపసంఘం ఇంత తొందరగా షమీమ్ అఖ్తర్ గారి కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే విషయంలో ఆలోచించుకుంటే ఆంధ్రప్రదేశ్ కొంచెం వెనుకనే ఉంది కదా. సో దానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడే కొత్తగా కమిటీ ఏర్పడ్డది ఎస్సీ వర్గీకరణ గురించి. సో వాళ్ళు ఎందుకు అంత స్లోగా ఉన్నారు, మన రాష్ట్రం ఎందుకు ఎస్సీ వర్గీకరణ గురించి అంత ముందుకు వెళ్తుంది? ఓకే, అంటే ఇప్పుడు అదే నేను చెప్పి ఇక్కడ ఉత్సాహంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ప్రకటించాడు. దానికి రీజన్ ఏంటి, అంత ఉత్సాహం ఎందుకు, ఏం సమస్య వచ్చింది, భారతదేశంలో లేని సమస్య ఓన్లీ తెలంగాణ ఉందా? మరి చంద్రబాబు తయారైతే మన దగ్గర మాది సంబంధించి ఆంధ్ర మొదలు పెట్టుకుంటా తెలంగాణ మొదలు పెట్టడానికి రీజన్ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్. ఓకేనా? అంటే ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వెంబడి మాలా సామాజిక వర్గం వెంబడి ఉంటాయి. ఆ చరిత్రను చూస్తే కాంగ్రెస్ పార్టీ వెంబడి ఎక్కువ మాల వర్గం ఉంటాయి. అయితే మాల వర్గం ఎప్పుడు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆ మాదిగ వర్గాన్ని తన వైపు తిప్పుకోవడానికి ఒక ప్లాన్ తప్ప ఎవరికి ప్రయత్నిస్తామని అలాంటి ఆలోచన లేదు. మాదిగ తన వైపు తిప్పుకోవాలి, వాళ్ళకి విశ్వాసం చేసి వాళ్ళకి న్యాయం చేయనటువంటి రేపు వాళ్ళు చూంటారంటే బాగుతూ ఉంటారు కదా. ఇప్పుడు అది కంప్లీట్ గా మోడీంబడి పోయింది మాదిగ అది మోడీంబడి పోయింది, మన దగ్గర మోడీంబడి పోయింది. అయినా కూడా వాళ్ళని పిలిచి చేసేటంత అవసరం ఏమి ఏర్పడ్డది ప్రభుత్వానికి అంటే ఖచ్చితంగా అదొక దురుద్దేశంతో కూడుకున్నది. రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఈ మాదిగ వర్గాన్ని దగ్గర తీసుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప అది ఇంకొకటి లేదు. సార్ అయితే ఒక క్వశ్చన్ సార్, ఇక్కడ ఈ రోజు ఇప్పుడు మాలలకు మాదిగలకు ఈ రోజు జరుగుతున్న ఈ వర్గీకరణ విషయంలో ముఖ్యంగా ఈ రోజు ఎవరికి లాభం ఎవరికి నష్టం? నిజంగా మాలలు లాభపడ్డారా ఇన్ని రోజులు? నిజంగా మాదిగలు నష్టపోయిలా? ఇక మీద ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు అనేది ఒకసారి చెప్పగలరా సార్? ఓకే, అయితే గతంలో మాదిగలు నష్టపోలేదు. గతంలో మాదిగలు నష్టపోలేదు, ఎందుకంటే ఫస్ట్ భారతదేశంలో ఉపకులాడే మాదిగ సామాజిక వర్గం.
ఓకే ఏ రకంగా వాళ్ళ ఆ లెవెల్లో ఉన్నారు. ఓకే అంటే వాళ్ళు అంటే సామాజిక పరంగా చూసుకున్నప్పుడు గ్రామీణ స్థాయిలో పోయినప్పుడు మాదిగ సామాజిక వర్గం చాలా వివక్ష గురైంది, ఇప్పటికి అవుతుంది, అందులో ఏం డౌట్ లేదు, ఓకే ఆ విషయంలో ఏం డౌట్ లేదు. మాలకు అంటే అంతా అంటే వివక్ష ఉండదు. ఓకే మాదిగ వర్గానికి గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ మాదిగ సామాజిక వర్గం ఎదుర్కొన్నంత వివక్షని ఓకే ఏ కులం ఎదుర్కోలేదు భారతదేశంలో. ఓకే సార్ అంత వివక్ష ఎదుర్కొన్నది మాదిగ కాదు, ఓకే అందులో డౌట్ లేదు. దానికి పరిష్కారం ఈ వర్గీకరణ కాదు, ఓకే కులమే వర్గ గమ్మనే భావజాలం ఓకే దాంతో నడుపుకున్నదే తప్ప ఇందులో ఈ వర్గీకరణ చేయడంతో మాదిగ మొత్తం నడి ఇంట్లో కూర్చోబెడతారు, వాళ్ళకి అన్నాలు పెడతారు, పిల్లలు ఇస్తారు అని ఏమీ లేదు. ఓకే అది ఎప్పుడు అంతే ఉంటది. దానికి పరిష్కారం ఏంటంటే సార్ అయితే మాదిగల వాదన ఏంటి అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగకపోతే మా మాదిగల యొక్క ఉపాధి అవకాశాలు మానవులు తీసుకుంటారు అనే విషయాన్ని మీరు సమర్థించగలుగుతారా సార్? అలాంటిది ఏం లేదు. సార్ ఎవరి అవకాశాలు ఎవరు తీసుకుంటలేరు, మాది తీసుకుంటలేదు, మాది తీసుకుంటలేరు, అదంతా తప్పు. ఎందుకంటే ఆ ప్రతిభని బట్టి అవకాశం వస్తుంది మనిషికి. ఒక ఉద్యోగం రావాలంటే అందులో ఉన్న ప్రావీణ్యాన్ని బట్టి, అందులో ఉన్న నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగం వస్తే అందరూ విషయం. అంతేగాని మాల గుంచుకోలే, మాది గుంచుకోలే అలాంటి. ఇక్కడ మాదిగలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు, మాలలు ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్నారు. సో ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి ఏ అవసరాలైనా తొందరగా తీర్చుకోగలుగుతారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకున్నా, ఏ అవసరాలను చూసుకున్నా వాళ్ళు ముందు ఉండగలుగుతారు. ఏ ఉపాధి అవకాశాలైనా వాళ్ళకి ఒక స్థానం వస్తుంది అని మాదిగల వాదన. దీన్ని మీరు సమర్థించగలుగుతారా? కొంత ఉండొచ్చు సార్, వినపడిందా? కొంత ఉండొచ్చు, మాదిగల అట్లా కొంత ఉండొచ్చు. అని వాళ్ళన్నంత మొత్తం మాట్లాడి ఇట్లా చేస్తారు ఇదైతే తప్పు. కొంత కొన్ని జాగాలు ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు కానీ ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కో రకంగా ఉంటుంది. ఒక జిల్లాలో పోతే ఒక జిల్లానే 10 ప్రాంతాలను 10 రకాలుగా డెవలప్ ఉంటాయి. అట్లా ఒక ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి, ఒక ప్రాంతం తక్కువ ఉంటాయి. దాన్ని బట్టి ఉంటుంది తప్ప మొత్తం అవకాశాలు గుంచుకోవడం ఏదైతే అది కరెక్ట్ కాదు. దాన్ని మేము సమర్థిస్తాం. సరే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నిజంగా ఇప్పుడు ఈ చట్టం మీద కార్యరూపం దాస్తే మాదిగలు వాళ్ళ అవకాశాలను వాళ్ళు ఖచ్చితంగా సృష్టించగలరా? సాధ్యం కాదు. ఎందుకు? ఏ విధంగా? అంటే ఇప్పుడు సపరేట్ గా ఎస్సీ వర్గీకరణ వచ్చి మాదిగలకు కూడా రిజర్వేషన్ పెరిగితే వాళ్ళు వాళ్ళ అవకాశాలను ఎందుకు అందిపుచ్చుకోలేరు, ఎందుకు అందిపుచ్చుకోగలలేరు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మన ఉదాహరణకు భారతదేశాన్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకున్నప్పుడు అసలు మనకి ఏమన్నా గవర్నమెంట్ సెక్టర్ ఉందా, మిగిలే అవకాశాలు ఉన్నాయా? అంటే ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఏమున్నా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉంటాయి. ఏ ఉద్యోగాల కోసం కొట్లాడి ఇదంతా అని ప్రైవేట్ చేసుకుంటూ పోతే ఏ ఉద్యోగం కోసం కొట్లాడరాదు. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? గవర్నమెంట్ సెక్టర్ ఇంకా 3 డిఎస్సీ ఇస్తారు, 4 చెప్తారు, 5 ఇంకొకటి చెప్తారు. ఇంతకదా ఏమున్నాయి ఉద్యోగాలు? అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఉద్యోగాలు ఎంత, దాంట్లో వచ్చే లాభ నష్టాలు చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ వర్గాలతో కొద్ది మాదిగా లాభం పొందుతున్నారు కావచ్చు. అదే వాళ్ళు అనుకున్నది ఆశించి రేపు బ్రాహ్మణులతో మేము సమానం అవుతాం, ఎలుగులతో సమానం అవుతాం, అది భ్రమ. సరే, తప్ప ఇప్పుడు ఇంకొక మాదిగలు మాలలు అంశం పక్కన పెడితే నేత కానిల పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే నిజంగా ఈ చట్టం కార్యరూపం దాస్తే నేత కానిలకు నష్టమా? ముందు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? నేత కానిలు నష్టమే. ఏ విధంగా అంటే ఇప్పుడు నేత కాని జాతి ఉన్న సంఖ్యను చూపించి ఇయ్యలేదు రిజర్వేషన్. నేత కాని జాతి ఎంత ఉన్నది ఆ సంఖ్యని శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్ గా దాన్ని చేయలేదు. సరే, ఇప్పుడు వాస్తవానికి నేత కాని సంఖ్య ఇప్పుడు మన దగ్గర నేత కాని రాష్ట్రానికి సంబంధించిన సంఘాలు 6 ఉన్నాయి.
ఈ 6 సంఘాలు వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది అంటే ఏంటంటే 15 లక్షల వరకు ఉన్న నేత కాండిల జనాభాని 1,30,000కే పరిమితం చేసిండ్రు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అందులో ఒకటి నిజం ఉంది. ఎట్లా? ఏది నిజం అంటే సంఖ్య తక్కువ చూపించనేది వాస్తవం, కానీ 15 నుంచి 18 అయ్యి అబద్ధం. ఓకే, అసలు నిజంగా నేత కాండి జనాభా ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు అంటే ఇప్పుడు ఏ సంఘం పోయి గ్రామాలలో సర్వే చేపట్టేవాళ్ళు కాదు. మాతో పాటు ఇప్పుడు ఎలక్ట్రానిక్ కులంలో ఉన్న 8-9 వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలు అంటే సంఘాలు అనమాట. దానిలో మాతో పాటు ఈ వర్గాలలో ఏ వర్గం గ్రామీణ స్థాయిలో పోయి సర్వే చేసి మనము సర్టిఫికేట్ తయారు చేసి మాట్లాడే మాటలు కాదు ఇవి. అంటే ఎందుకంటే శాస్త్రీయంగా ఏ సర్వే జరగలేదు, నిజంగా నేత కాంగ్రెస్ సంఖ్య ఇంతే ఉంటది అని శాస్త్రీయంగా ఎట్లా రుజువు చేయలేదు. కానీ అంచనా ప్రకారం ఏంటంటే వీళ్ళు అంటే ఇప్పుడు ఈ 15 లక్షలు చెప్పడంలో ఒక దురుద్దేశం ఉంది. చెప్పేటోళ్ళనే దురుద్దేశం ఉంది. అంటే ఇప్పుడు వాస్తవ సంఖ్యను తగ్గించి సార్, ఇప్పుడు వాస్తవ సంఖ్యను తగ్గించి చెప్పిందో అని మీరు ఒప్పుకుంటున్నారా? ఓకే సార్, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో నేత కాండ్లతో పాటు మాలసాలెలు అనే ఒక కులాన్ని కూడా చేర్చిండు. అసలు మాలసాలెలు అంటే ఎవరు? మాలసాలెలు ఇప్పుడు తెలంగాణ లేదు. ఓకే, అది ఉన్న కొన్ని కుటుంబాలు ఉండే ఆంధ్రలో ఉండే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మాలసాలె సర్టిఫికెట్ ఉండే. అప్పుడు ఆ పేరు ఇట్లాగే ఉండే. అంతే తప్ప ఇప్పుడు తెలంగాణ మాలసాలెలు ఉంటే ఒకటో రెండో ఖమ్మం మా బార్డర్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. మాలసాలె లేదు. ఇక్కడ ఉన్న రెండే. హైదరాబాద్ పోతే ఇంకా అంటారు, ఇటు మన వాకిడి అశ్వాలు తర్వాత కౌటాలు ఈ మండలాల్లో పోతే మహార్ అంటారు. ఈ పెద్ద పడుతుంది తప్ప ఈ మాలసాలె ఇక్కడ లేదు. అది ఎందుకు పెట్టినది మనకు తెలియని తెలుసుకో చూద్దామన్న మనకు అవకాశాలు లేవు. దానికి తెలియదు. కానీ ఆ మాలసాలె అనేది ఇక్కడ మన రాష్ట్రంలో లేదు, తెలంగాణలో. సార్ ఒకసారి లైన్ లో ఉండగలుగుతారు? ఒక్క నిమిషం సార్, విజయవాడ నుంచి రావడానికి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీమ్ అఖ్తర్ కమిటీ నేత కాండ్లను అభివృద్ధి చెందిన కులాలుగా పరిగణించడానికి గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు అభివృద్ధి చెందిన కులాలు వాళ్ళు ఎట్లా చేసింది ఏంటంటే పెట్టలే ప్రభుత్వం రిపోర్టే బయట పెట్టలే. ఆ మూలాల మీద పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయని ఏదో ముందు చేసి తర్వాత ఎలక్షన్లు పోతే మనకు 4 ఓట్లు పడి 4 సీట్లు వస్తాయనే ఉద్దేశంతో చేయడం తప్ప ఇంట్లో శాస్త్రీయబద్ధంగా చేయలేదు. శాస్త్రీయబద్ధంగా షమీమ్ అఖ్తర్ ఇచ్చిన కంప్లైంట్ చేయాలనుకుంటే ఆ రిపోర్ట్ బయట పెట్టాలి ఫస్ట్. అసలు చేయలేదు. దాంతో ఇప్పుడు వాళ్ళు శాస్త్రీయబద్ధంగా చేయాలనుకోవడం వల్ల ఇప్పుడు ఉదాహరణకు ఒకసారి ఈ ఒక మా నేతగా సామాజిక వర్గం నుంచి ఒక వర్గం పోయింది మందకి సమాజం మటుకు. మా దాని అని చెప్తాను వీళ్ళంటే మీరు చెప్పే నిజమే కొన్ని లోపాలు జరిగినాయి, అవి సవరిస్తాము. ఎంతవరకు నిజమో మరి రెడ్డి నోట ఇవాళ ఇంట్లో వీళ్ళు పోయిన వాళ్ళ చెప్పుకున్నారు. అదే నిజమైతే లోపాలు జరిగే ఖరీదుడు ఎప్పుడు మరి మళ్ళా వారి కులగాని మొదలు పెట్టి మళ్ళీ మొదలుపెట్టి వాళ్ళు ఎవరి పోయిందో ఎవరి ఇంటి పోయిందో ఎవరు లేదు అయిపోయింది. ఎవరంతా లేరు చెప్పడానికి చేస్తానని మళ్ళీ చేసింది. షమీమ్ అఖ్తర్ కమిటీ శాస్త్రీయంగా ఏ కమిటీ నివేదిక రూపొందించలేదని మీకు తెలిసినప్పుడు ఆ రిపోర్టు గవర్నమెంట్ కి సబ్మిట్ చేయకముందు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న నేతకాని సంఘాలు ఎందుకు అప్రమత్తం కాలేకపోయింది? షమీమ్ అఖ్తర్ కమిటీ శాస్త్రీయంగా ఏ నివేదిక రెడీ చేయలేదు, ఏదో నామమాత్రంగా చేసిందని మీరు ఇందాక అభిప్రాయపడ్డప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నేతకాని సంఘాల అధ్యక్షుడైన మీరు ఆ విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయిండు? ప్రభుత్వానికి సమర్పించక ముందే ఎందుకు మీరు చర్య తీసుకోలేదు? గ్రహించినాము.
మా అంటే ఇప్పుడు ఉన్న 8-9 వర్గాలు మా వర్గం నుంచి మేము ముఖ్యమంత్రి మెమోరాండం ఇచ్చినాం. ఇది కరెక్ట్ కాదు, ఇది మళ్ళీ శాఖ కులాలనే చేయాలి ఫస్ట్ అనేది మేము చెప్పినాం. కానీ అది వాళ్ళు చేయలేదు. అంటే చేయకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. అంటే ఇలా మంద కృష్ణ మాదిగా పోతే అపోజిషన్ బీజేపీ పార్టీ అయినా అసలు పోతే 2 గంటలు మాట్లాడిన మా సామాజిక వర్గం నుంచి ఒక వర్గం చెప్తాను. అలాంటప్పుడు మరి ఈ సామాజిక వర్గం పోతే ఎందుకు నిమిషాలలో ఎలా కొడతాడు అంటే వాళ్ళకున్న బలం బలహీనత తెలుసు వాళ్ళ ప్రభుత్వానికి. మన బలం ఏంటి? ఐక్యత లేదు. అసలు ఈ నేత కాని కులానికి 6 సంఘాలు ఎందుకు సార్? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఒక కులంలోనే ఇన్ని వర్గాలు ఉండడం, ఈ వర్గాలు ఉన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం ఏమో అంతా గుడ్డిది కాదు, పిచ్చిది కాదు. అలా మామ పండితులు ఉంటారు. ఏ కులం దగ్గర ఇవ్వాలి, ఏ కులం దూరం పెట్టాలి, రాజకీయంగా ఏ కులంతో ప్రయోజనం వాళ్ళకి అవన్నీ తెలుసు. ఈ మనోళ్ళకి తెలియక మనోళ్ళు ఎవరో అప్పుడు పట్టుకపోతే ఎంబడి పట్టుకోపోతాను తప్ప ఇంట్లో మన బలం లేదు. నేతగా సంఘానికి ఒక బలం ఉన్నది అని నిరూపించుకోవడానికి ఎలాంటి బేస్ లేదు. బేస్ అయినప్పుడు ముఖ్యమంత్రి కర్తా విలువకి ఇస్తాడు. తీసుకుంటాడు, తీసుకోండి అంతే. ఓకే సార్, ఇప్పుడు కొసదాకా పోరాటం సిపాయి అనుకోవచ్చు. మరి మీరు కొసదాకా పోరాటం అనుకోవచ్చా? ఇప్పుడు చివరి దాకా పోరాటంలో యోగులు అనుకోవచ్చు. మరి మీరు వర్గీకరణ అయింది, నేత కాలంలో అన్యాయం జరుగుతుందని మీరే చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని యోగులు లేక మేము అనుకోవచ్చా? అనుకోరాదు, మేము పోరాడలేదు. ఓకే, సరే పోరాడాలి అనుకుంటారు కదా. తదుపరి కార్యాచరణ ఏంటి మీది? ఇప్పుడు 6 సంఘాలు ఉన్నాయి కదా, 6 సంఘాలు వాస్తవానికి ఏ కులంలో లేనని సంఘాలు నేత కాని కులంలో ఉన్నాయి. 6 అధ్యక్షులు ఉన్నారు. మరి మీ కార్యాచరణ ఏంటి? ఐక్యంగా అవుదాం అనుకుంటున్నారా? మళ్ళీ ఇంకొక 6 అయి పోరాటం చేద్దాం అనుకుంటున్నారా? మనిషి అనేటువంటి స్వార్థం ఉన్నప్పుడు ఆ స్వార్థం కోసం సంఘాలు పుడతాయి. స్వార్థం పెరిగినా ఇంకిన్ని సంఘాలు పుడతాయి. ఐక్యతకు ఆస్థానం ఉండదు. మేము మా సంఘం తరఫున మా వాయిస్ ఏం చెప్పాం, ఈ 8 సంఘాలకు ఫోన్ చేశాం. కంపెనీ వేయక ముందు ఫోన్ చేసి ఎవరి సంఘాలు చేసుకోండి, ఎవరి రాజకీయాలు చేసుకోండి, కనీసం అందరూ కలిసి మన ఉమ్మడి ఏజెండా పెడితే అది పరిగణలు తీసుకుంటారు భయ అంటే మా ఈ మిగతా సామాజిక వర్గాలు ఎవరు స్పందించలే. వాళ్ళు ఎవరి కార్యక్రమం అక్కడ మెమోరాండాలు ఇచ్చుకోవడం, ఒక బి గ్రూప్ అని, ఒక ఏ గ్రూప్ అని, ఒక సి అని, ఒక డి అని రకరకాలు ఇచ్చింది. ఏ అప్లై తీసుకుంటా తీసుకుంటారు వాళ్ళు. ఓకే సార్, ఇప్పుడు ఆంధ్రాలో ఏ అప్లై తీసుకోవాలి అక్కడ తీసుకోలేదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ నేత కానీ ప్రజాప్రతినిధులు ఉండకపోవడం మనకు నష్టమే కదా? ఉండకపోవడం నష్టం అంటే ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసింది? ఓకే, అంటే వాళ్ళు కూడా బాధ్యత అనుకుంటున్నారా మీరు ఇప్పుడు ప్రజెంట్ గా? ఎందుకు కాదు, 10-15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంపీ ఉండి ఈ నేతకం జాతి కోసం వాళ్ళకి సోయి లేకపోతే అదే పాలనలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు, మాదిగలు ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు ఎట్లా పెడతారు బహిరంగ సభ? ఇప్పుడు హైదరాబాద్ లో సభ పెట్టాలంటే ఎన్ని కోట్లు అయినాయి? ఇలా ఈ సంఘాలు ఉన్నాయి కోట్ల రూపాయలు. పొలిటికల్స్ వాళ్ళ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు సమీకరించి మేము సభలు పెడతా ఉన్నాయి. మాకు 2 ఉన్నది, ఏం చేసిండు? ఏం లేదు. ఏ రోజు పట్టించుకోవాలి. ఇవాళ ఫోన్ ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, ఇంతకు ముందు మేము 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి అంటున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితి 15 సంవత్సరాల క్రితం ఉత్పన్నం అవ్వలేదు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నిజంగా ప్రజాప్రతినిధులు నేత కాలం నుంచి లేకపోవడం నిజంగా ఇది కొంచెం దుఃఖించే విషయం అని మీరు భావిస్తున్నారా? లేదు, అంటే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 15 సంవత్సరాల సమస్య లేదన్నారు కదా, ఎందుకు లేదు? సంవత్సరం నుండే నడుస్తుంది కదా, దానికంటే ముందు నడవలేదు. ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని ఎవరు అనుకోలేదు. ఎస్సీ వర్గీకరణ అంశం వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా కమిటీ ఏర్పరిచింది. దానికంటే ముందు కమిటీ లేదు, సుప్రీంకోర్టు తీర్పు లేదు కదా. సో అప్పుడు వాళ్ళని
ఇప్పుడు అనడం కరెక్టే అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేతగాని సమస్య ఇవాళ పుట్టింది కాదు. ఓకే. నేతగాని సమస్య ఇవాళ పుడితే సంఘం ఎందుకు 2003 1986లో పుట్టింది సంఘం? సమస్య గురించి కాదు సార్. ఇప్పుడు నేతకానీలకు సపరేట్ గా సమస్యలు ఉండొచ్చు, కాకపోతే ఈ రోజు రిజర్వేషన్ అని మాలలతోని మాదిగలతోని పంచుకోవాల్సి వచ్చినప్పుడు మనకు అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోని ఇప్పుడు నేతకాన్లు ఉన్నప్పుడు నేతకాన్ల గురించి మాట్లాడాల్సిన విషయం. ఇప్పుడు నేతకాన్ ప్రతి కులానికి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడానికి ఇప్పుడు ఇక మన రాష్ట్రంలో సంఘాలు వారి వారి బాధ్యత 2003 నుంచి నిర్వహిస్తున్నాయి. కానీ ప్రజెంట్ గా ఏంటంటే రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వర్గీకరణ అవుతుంది కదా, దాని వల్ల నష్టం గురించి మాట్లాడడానికి ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేకపోవడం మనకు నష్టం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఉంటే లాభం, లేకపోతే నష్టం అనేది ఏముండదు. అంటే మా అభిప్రాయం నష్టం లాభం అనేది మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి, సేవాభావాన్ని బట్టి, సేవ దృక్పథాన్ని బట్టి ఆ జాతికి ఏం చేయాలనేది ఉంటుంది తప్ప ఎమ్మెల్యే అయితే సేవ చేస్తాడు, ఎమ్మెల్యే కాకపోతే సేవ చేయడు, ఇదంతా తప్పండి. సేవ దృక్పథం లేనప్పుడు నువ్వు మంత్రి వైపు మినిస్టర్ సార్ రమణ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు డిబేట్ నడుస్తుంది ఎస్సీ వర్గీకరణ గురించి. సో ఇప్పుడు మీకు ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తున్నా, నిజంగా ఎన్ని సంఘాలు అవసరం అసలు నేత కాదు? సంఘాలు అనేటువంటిది అవసరం అంటే కూడా కరెక్ట్ సంఘం అనేటువంటిది కరెక్ట్ జాతి ఏంటిది, దాని పూర్వోత్తరం ఏంటిది, దాని అభివృద్ధి ఏంటిది అనేటువంటి దాని మీద ఒకసారి పండి అని పరిస్థితి కదా. ఇప్పుడు సంఘాలు అనేటువంటి ఉండడంలో అంశం వేరు, కానీ ఒక్క సంఘం కూడా తన జాతి కోసం రీసెర్చ్ చేసి ఒక ఆధారపూరితమైనటువంటి ఒక బేస్, ఒక పునాది, మనం ఎక్కడ పుట్టినాం, ఎక్కడ పెరిగినాం, ఎక్కడికి వచ్చినాం, మనం ఏం ఎదుర్కొంటున్నాం, మన భవిష్యత్ తరాలకు ఏం కావాలి, ఎట్లయితే మన జాతి సమాజంలో భవిష్యత్తు అంటే ఉంటది అనేటువంటిది భద్ర ఆలోచన. ఎందుకనంటే సరే ఇప్పుడు నేతకాలంలో ఉనికి అన్నారు కదా, ఉనికి గురించి మాట్లాడటం లేరు, నేతకాలం గురించి మాట్లాడటం లేరు అన్నారు కదా. ఇప్పుడు నిజంగా మీరు అన్న మాట నిజం అవుతుంది, నేతకాలంలో ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. 10 లక్షలు 15 లక్షలు ఉన్న జనాభాని 1,30,000 కుదించి నివేదిక వచ్చింది. సో దాని గురించి ఉనికి కోల్పోవాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు మీ సంఘాల యొక్క బాధ్యతను మీరు నిజంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారంటే ఇప్పుడు సంఘ నాయకులు, రాష్ట్ర కమిటీ నాయకులు అని చెప్పుకునేటువంటి ఎవరైతే రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు, ఆ సంఘాలని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. ఏంటిదనంటే 1,33,000 మందిని చూపిస్తున్నారు అని అనుకున్నప్పుడు ఫస్ట్ నీవు 15 లక్షలు అని నువ్వు చెప్తున్నావు, మన సంఘాలు చెప్తున్నావు, మన న్యాయధికార జాతి చెప్తున్నది. అట్లనే అక్కడ కమిషన్ వచ్చేసి ఏం చెప్తున్నారు, 1,33,000 మంది మాత్రమే అంటున్నారు. అంటే ఈ 13 లక్షల మంది జనాభా మిస్ అయిపోతా ఉన్నదే. అంటే నిజంగా 13 లక్షల జనాభా ఉన్నదా, 15 లక్షల జనాభా ఉన్నదా లేదా అనేటువంటిది మన జాతికి తెలియదు. ఇంకా ఉండేది ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి, ఇగో పాత ఉమ్మడి వరంగల్, అసలు మనం ఎక్కడ ఉన్నాం, ఫస్ట్ దేశవ్యాప్తంగా మనం ఉన్నామా లేక తెలంగాణలో ఉన్నామా, తెలంగాణలో ఉంటే ఏ జిల్లాలలో మనం ఉన్నాము, ఏ ప్రాంతాలలో ఉన్నాము. ఒక ఉదాహరణకు నేనేమన్నా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 49 గ్రామాలలో మనం ఉన్నాం. నేను ఒక సందర్భంగా నేను ప్రతి గ్రామాన్ని తిరిగి ఈ 49 గ్రామాలను మనం లెక్కలు చేసుకోగలిగితే 49 గ్రామాలలో సుమారు ఒక 30,000 మంది, నేను ఒక 7 సంవత్సరాల చేసుకునేది 35,000 మంది మనం ఉన్నాం. 30,000 మంది అనుకుంటాం. అట్లనే ఖమ్మం జిల్లాలో కూడా 47 గ్రామాలు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఇప్పుడు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 42 గ్రామాల దాంట్లో కూడా లెక్కేసుకుంటే వాళ్ళు ఒక 20,000 మంది ఉన్నాం. మొత్తం కలిపితే ఇక్కడ ఈ 2 ఉమ్మడి జిల్లాలలో 50,000 మంది సుమారు జనం మనం ఉన్నాం. సుమారుగా, మరి పర్టికులర్ గా కాదు, లెక్క ప్రకారం సుమారు 50,000 మనం. దీనికి 10 రేట్లు ఉన్నటువంటి కరీంనగర్ లో, ఉమ్మడి కరీంనగర్ లో కానీ
ఓకే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గాని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేత కాణీలు ఎంతమంది ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు తెలవాలి కదా. తెలవాలనుకున్నప్పుడు వాస్తవంగా వాళ్ళు కనుక ఒక పిక్చర్ నేను గ్రామాలకు నోటి చెప్పగలుగుతాను, నేను అనుకున్నటువంటి గ్రామాలు వచ్చిన గ్రామాలు. అట్లనే మిగతా నాయకత్వం అనేటువంటి వాళ్ళు కూడా మొత్తం మన గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలలో ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నటువంటి లెక్కలు తీసుకోవాలంటే ఇగో అని చెప్పేసి మనం ఏదైతే కమిషన్ ఉన్నదో కమిషన్ ముందు పడేస్తే వీళ్ళు మా నేత కాదు కదా అని చెప్పేసి పడేస్తే అప్పుడు సరైన నిర్ధారణ ఎందుకు చేయరు. కానీ ఒక్కరు కూడా మనోళ్ళు మనకు సంబంధించినటువంటి జనాభా విషయాలు వాళ్ళకి స్పష్టత లేదు. సార్ ఇప్పుడు ఒకటి అంటే ఇన్ని రోజులు నిజంగా నేత కార్మిక జనాభా ఇంత ఉంది అనే ఒక అవగాహన లేకుండానే ఇప్పటి వరకు 50 సంఘాలు ఏర్పడ్డాయా? నేను నా బలమైన అభిప్రాయం అంతే. వాళ్ళకి ఇంకా ఇప్పటి వరకు కూడా స్పష్టత లేదు. ఎంత మంది ఉన్నాం, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలలో ఉన్నాం, ఎన్ని కాన్స్టిట్యున్సీలలో 15 కాన్స్టిట్యున్సీలు చెప్తాను. ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కుటుంబాలు చెప్పాలి కదా మనం మనకు సంబంధించింది. ఓకే సార్ ఇప్పుడు 50 సంఘాలు ఉన్నాయి కదా, 2003 నుంచి ప్రారంభమైన సంఘాలు ఉన్నాయి. అసలు ఈ నేత కార్మికుల సంఖ్య ఈ సంఘాలు తెలియకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ అభివృద్ధి కోసం, వీళ్ళ సంక్షేమం కోసం వీళ్ళు చేసిన పనులని ఏ కోణంలో చూడొచ్చు మనం? రాజకీయ లబ్ధి కోసము, రాజకీయ అవకాశాలు వాళ్ళని పరిగణించాల్సి వస్తుంది. వాళ్ళు నిజంగా జాతికి ద్రోహులుగానే పరిగణిస్తారు. నేను ముఖ్యంగా ఒక మొదటి తరం నాయకులు అనుకునే వాళ్ళు మంచి చేసిండ్రు, మంచితో పాటు చెడు కూడా చేసిండ్రు. ఒక సంఘాన్ని ఎస్టాబ్లిష్ బయటకి తీసుకురావడం అనేది ఒక మంచి అంశం. నేతగాని జాతి ఉన్నది అనేటువంటి చెప్పడం, నేతగాని జాతి కోసం మాట్లాడడం అనేటువంటి ఒక మంచి అంశం. కానీ అదే టైంలో నేతగాని జాతి ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు కానీ నిజమైనటువంటి బేసిక్ మీద ఏం కావాలి నేతగాని జాతి అనేటువంటి నిర్ధారించి సెకండరీ లీడర్షిప్, సెకండరీ నాయకత్వాన్ని ఎదిగించకపోవడం అనేటువంటి కూడా వాళ్ళ లోపం ఇది. అట్లా ఆ కారణంగానే వాళ్ళు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి మాత్రమే పొందుతూ వచ్చింది తప్ప జాతి ప్రయోజనాలు మాత్రం. సార్ ఒకసారి ఇప్పుడు వినండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 6 సంఘాలకి నిజంగా నేత కార్మికుల సంఖ్య ఎంతో తెలియదు, సరే అదే వదిలిపెడతాం. కానీ నేత కార్మికులని మానవ ఉపసంఘంగా కలిపినప్పుడు ఈ 6 సంఘాలు అసలు ఏం చేసినాయి, వాళ్ళ కార్యాచరణ ఎంత రూపొందించుకున్నాయి? ఇప్పుడు జనాభా పరంగా 3వ అత్యధిక సంఖ్య ఉన్న నేత కార్మికులను ప్రత్యేక గ్రూప్ గా కాకుండా మానలతోని కలిపి చూపించినప్పుడు అసలు ఈ సంఘాల యొక్క వాయిస్ ఏంటి? అయితే జనాభా పరంగా 3వ స్థానంలో ఉన్న నేత కార్మికులను ప్రత్యేక గ్రూప్గా విభజించకుండా 2వ స్థానంలో ఉన్న మానలతోని కలిపి చూపెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? అది ఎక్కడ నాయకత్వం? ఎవరైతే ఇవాళ దానికి జవాబు ఎవరు చెప్పాలంటే కోర్లకుంట వెంకటేష్ రెడ్డి జవాబు చెప్పాలి, దుర్గం చిన్నయ్య జవాబు చెప్పాలి, జార్జ్ మొండిటర్ జవాబు చెప్పాలి, బండారి కనకయ్య జవాబు చెప్పాలి, జాడి నర్సయ్య గారు కూడా జవాబు చెప్పాలి, ముఖ్యంగా దుర్గం రాజేష్ గారు జవాబు చెప్పాలి. ఎందుకనంటే ఒకవైపు నువ్వు నీ కులం కాదు, నువ్వు నీ జాతి కాదు, ఇంకొక జాతి అని చెప్తున్నప్పుడు ఒప్పుకోవడం ఎంత, వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? లేదు నేను నీ జనాభా నువ్వు చెప్పిన ఇప్పటి వరకు 15,000 ఉన్నావు ఒకలంటారు, 15 లక్షలు ఉన్నావు ఒకలంటారు, 12 లక్షలు ఉన్నావు ఒకలంటారు, 20 లక్షలు ఉన్నావు ఒకలంటారు. ఈ ఎన్ని లక్షలు ఉన్నావు అనేటువంటి నిర్ధారణ నువ్వు ఎవరు చేసింది? ఇవాళ మొదటి మాల ఉపకులాలు అనేటువంటి 2004లో చంద్రబాబు నాయుడు ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు మనం మాల ఉపకులాలను వేసారు. ఒకటి నిజంగా మాలకాల నేతకాలను ఎందుకు అసలు మనల్ని ఏమనుకుంటారు? మాలకాల కులం ఉన్నది ఎంత ఘోరంగా చెప్తారండి. ఈ నాయకు తెలంగాణలో నేతకాలు ఉన్నదాట, అంటే లేనటువంటి నాయకత్వం ఉన్నది. మానవులతో కలిపి చూపెట్టడం వల్ల భవిష్యత్తులో నేత కార్మికులకు ఏమైనా ప్రమాదం ఉందా? సార్ సారీ సార్ ఇప్పుడు చూపించకుండా రిజర్వేషన్ 2 ప్రాతిపాదిక
ఓకే సార్ రమణన్న ఒక్క నిమిషం స్వామి సార్ మీరు చెప్పండి ఒకసారి మాలలతో నేతకాలను కలిపి చూపెట్టడం వల్ల నిజంగా నేతకాలకు ఏమైనా ప్రమాదం ఉందా? స్వామి గారు వినబడిందా? ఓకే ఓకే. ఇప్పుడు మాలలతో నేతకాలను కలిపి చూపెట్టడం వల్ల నిజంగా భవిష్యత్తులో నేతకాలకు వచ్చే ఉపాధి అవకాశాలకు ఏమైనా నష్టం ఉందా? అంటే వాస్తవంగా ఏంటంటే ఈ మాల ఇప్పుడు చెప్పినట్టు 2006 చంద్రబాబు చేసింది. ఓకే. అంటే ఆ రోజు ఈ రోజు వరకు మన నేత్రాంగంలో ఉన్న సంఘాలు ఏ సంఘం దాని ఇష్టాన్ని కొట్లాడదు. ఓకే. అయితే ఏ సంఘం కొట్లాడకుండా ఇప్పుడు లాస్ట్ ఏంది ఇసుకుల వరకు స్టార్ట్ అయ్యి లొల్లి అవుతా అంటే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం కేవలం ఒక వ్యక్తులు టార్గెట్ చేసి ఆ లబ్ధి పొందడానికి చెప్తాను తప్ప ఇది మాది ఉపకుల అదే మొత్తుకుంటాను ఒక వర్గం. అసలు ఉపకులం అయితే ఎన్నో పెట్టిపోయింది కదా, అప్పటి ఇప్పటికి పోయాం. ఆ రోజు ఈ రోజు ఆ విషయంలో మనం ఎవరము తగ్గుతుంది, ఎన్నడూ మాట్లాడలేదు, ఎప్పుడు దానికోసం ఫైట్ చేయలేదు. ఫైట్ చేయాలంటే ఫస్ట్ మనకి బేస్ లేదు. ఈ 100 సంఘాలు అనేది బేస్ కావాలి, బేసే లేదు. సంఘాలు ఎవరు కాదు 7 అంటే విషయం అయిపోతాయి. సంఘం పెట్టుకుంటాం, వాడికి ఏం కాదు అది వేసుకోవడానికి సేమ్ కావాలి. జనంలో ఎట్లా సేమ్ కావాలి. వాట్సాప్ భూములు పెట్టుకుంటాడు, డబ్బులు పెట్టించుకుంటాడు. ఇంతది తప్ప జాతి సంఘం నాకు తెలిసి అనిపిస్తుంది. సరే ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి 16% ఉన్న రిజర్వేషన్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిందంటే 2026లో రిజర్వేషన్ పెంచుతామని ఒప్పుకున్నారు. అప్పుడు రిజర్వేషన్ పెంచితే మళ్ళీ నేతకాని వర్గ మాలలతో పంచుకున్న నేతకానిలో బాగా రిజర్వేషన్ ఏమన్నా పెరిగే ఆస్కారం ఉందా సార్? పెరుగుతుంది. ఎంతవరకు పెరగచ్చు అనుకుంటున్నాం మీరు? ఖచ్చితంగా చెప్పలేదండి. 16% ఉంది కదా రిజర్వేషన్. ఓవరాల్ గా తీసుకుంటే ఎంతవరకు ఎస్సీల రిజర్వేషన్ పెంచవచ్చు? అంటే నా అంచనా ప్రకారం అంతా అది అసెంబ్లీ ఇచ్చిన మాట ఒకటిదే. ఓకే. 2006లో ఇయ్యారు, 2010లో ఇయ్యారు, అయిపోయింది. ఇయ్యాలి అయిపోయింది. ఓకే. ఇప్పటికి అంతే తప్ప మళ్ళీ మళ్ళా జనాభా అవసరం. రాజకీయ చూడు అయ్యా అసెంబ్లీ సాధించే పాపం కావాలని చెప్పేసి మనం ఉన్నది. ఇది ఏంటంటే మాట సామాజిక వర్గం బలంగా అసెంబ్లీలో వాయిస్ వినిపిస్తాను కాబట్టి దానికోసం చెప్పిన మాట తప్ప అందులో చేస్తే ఏటానికి కొద్ది లాభం సార్. మాలతో ఉంటాయి, విడిపోయినారు మాలతో పాటు. ఓకే సార్. స్వామి సార్ ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? ఇప్పుడు ఎస్సీలను అయితే వర్గీకరించిండు, నేత కార్యాలను మాలలో ఉపసంఘం మాలలకు ఉపకులంగా పెట్టిండు. సో దాని గురించి దాని తదుపరి కార్యాచరణ ఏమనుకుంటున్నారు సార్ మీరు? ఏ కార్యాచరణ తీసుకున్నా ప్రభుత్వాన్ని ప్రభావితం ఈ లెవెల్ తీసుకుంటే తప్ప సాధ్యం కాదు. ప్రభావితం లెవెల్ లా తీసుకునే పరిస్థితుల్లో నేతకాల జాతులు ఏ సంఘం లేదు. ఏ సంఘం దానికి ఆర్థిక వనరులు కావాలి. అవన్నీ అయితే మాకు తెలుసు, లెక్క తీసుకున్నాం. మా ఇంట్లో దుర్గారాజు అన్ని లెక్క చేసాము. ఏంటైతే ఒక్క మీటింగ్ కోసం ఆలోచిస్తే చిన్న మీటింగ్ మాకు ఆ లెవెల్. కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద లెవెల్ ఉద్యమం చేయాలంటే ఇంకొక చిన్న విషయం చెప్తాండి. గ్రామాలన్నీ ఆలోచిస్తారు, ఏ ఆలోచిస్తారు గ్రామాలలో ఉద్యమం పెట్టుకుంటామండి. ఆ గ్రామీణ స్థాయిల వరకు అక్కడ ఉన్న మన జాతి ఆలోచించే స్థాయి అంటే మనం తిరగాలి. ఏ సంగతి ఉంటాయి పట్టణాలలో పెట్టుకున్నా పెట్టిన మెసేజ్ పెట్టాం లైక్ రేపాలి. మొత్తం ఏ గ్రామాలకు మామూలు గ్రామాలు ఉంటాయి. ఇప్పుడు ఆదిలాబాద్, తర్వాత ఇప్పుడు నెల్లూరు, సిర్పూరు ఈ ప్రాంతాలకు పాడల ప్రాంతాలు ప్రజల పాడలు అక్కడ ఉంటారు. అసలు ఎవరు పోతారు? ఏ సంఘం పోలే.
వాళ్ళ ఆలోచన కూడా లేదు. అయ్యో మాకు అడిగేది మాకు నష్టపెట్టాలి ఈ ఆలోచన కూడా లేదు. ఈ గ్రామాలు ఉన్నప్పుడు ఉద్యమం ఎట్లా సార్ ఓకే సార్ స్వామి సార్ చెప్పండి. 2003 నుంచి ఉనికిలో ఉన్న ఈ సంఘాలు నిజంగా అనేక కాలంలో చైతన్యం ఎందుకు తీసుకురావాలి సార్? 2003 నుంచి ఉనికిలో ఉన్న సంఘాలు నిజంగా అనేక కాలంలో ఎందుకు చైతన్యం తీసుకురాలేదు? మీకు ఒక విషయం చెప్తా పూర్తిగా. 1986లో పుట్టింది చాటి దుర్గా నేషనల్ లీడర్ ఉండే ఆధ్వర్యంలో ఎదురు సేవ సంఘం పుట్టింది. వాళ్ళు కేవలం ఆదిలాబాద్ జిల్లా ఊటూరు, చెన్నూరు, కిరీలు, కొన్ని తప్పిలు అప్పుడు అప్పట్లో కాన్సెప్ట్ ఉంది. అంటే మన జాతి కోసం ఏదో చెయ్యాలి. అంటే 2003లో పుట్టిన మన సంఘం ఇదే జాతి ముప్పదే సంఘం. ఈ సంఘాలని కేవలం తాళ్ళ పదవుల కోసం పుట్టే తప్ప ఈ నింపడం జాతి పుట్టలేదు కాబట్టి వాళ్ళు చేయలేదు, ఇక ముందు చేయరు. చెప్పండి సార్. రమణ సార్, మీకు రాజకీయంగా అనేక కాలం నుంచి అభివృద్ధి చెందిన నాయకులు లేకపోవడం వల్ల ఈ రోజు నేతకాలానికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని మీరు నమ్ముతున్నారా సార్? వినపడిందా? కాదండి. రాజకీయంగా పెద్ద నాయకులు లేకపోవడం వల్లనే నేతకాలానికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారా మీరు? నేను దానికంటే నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ జాతికి సంబంధించిన విషయాలలో వచ్చినప్పుడు ఇదంతా ఈ సంఘాలు ఎందుకు పుట్టినటువంటిది మన స్వామి గారు మాట్లాడారు. అవి పుట్టినాయి, అవి ఏం చేస్తానని ఆయన స్వామి సార్ మాట్లాడారు. నేనేమంటానంటే, ఇప్పుడు ఉన్నట్టుగా మనల్ని పిలిచి ముఖ్యమంత్రి ఎవరు పిలిచి అరే పోయి వెతికాను బాగా అంటారు కదా, మీకేం కావాలి అసలు మీకేం కావాలి పోయి అని అన్నాడు. ఏమడుగుదాం సార్? ఇప్పుడు 6 సంఘాలు ఉన్నాయి సార్. ఎవరిని పిలవాలి సార్ సీఎం గారు? మరి అర్థం కాదు. ఇప్పుడు సీఎం గారు పిలిచి అడిగితే మీ డిమాండ్స్ ఏమో చెప్తా అంటున్నారు కదా. నేను చెప్పుడు కాదు, నేనేమంటా అంటే అడగడానికి ఏమున్నది మన దగ్గర, ఏం అడుగుదామంటారు? ఇప్పుడు ఈ నాయకత్వం ఈ సంఘాల వాళ్ళ దగ్గర నేతకాన్ని జాతి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి సబ్జెక్టు కానీ వాళ్ళ నిర్ణయం కానీ నేను. ఓకే సార్, నేను అనేది ఏంటంటే, ఓకే అధిష్టానం దగ్గర నుంచి అయినా ప్రభుత్వం దగ్గర నుంచి అయినా గుర్తింపు వచ్చి మీ నేతగాళ్ళకి ఏం కావాలని అడగడానికి వచ్చినప్పుడు నిజంగా నేతగాళ్ళలో ఉన్న 6 సంఘాల నుంచి ఎవరు వెళ్తారు? ఒకవేళ కాదండి, మనం ఉద్యమం చేద్దాం, మనం ప్రభుత్వాన్ని అడుగుదాం, మనం పోరాడాలని మాట్లాడుతా ఉన్నారు కదా నాయకత్వం అంతా కూడా. నిజంగానే నువ్వు ఉద్యమం చేస్తే నువ్వు పిలిచి నీకేం కావాలి, నేతకానికి ఏం కావాలని అడిగితే ఏమడుగుతావు నువ్వు? అంటే ఒకటి నేతకాని కార్పొరేషన్ కావాలి అని అంటావా? నేతకాని కార్పొరేషన్ కనుక అయితే నేతకాని బతుకులకు భవిష్యత్తుకు భద్రత ఉంటుందా? 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మొత్తం నేతకారులకు, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం నేతకారులకు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం నేతకారులకు వాళ్ళకు భవిష్యత్తుకు భద్రత ఇవ్వగలరా అది కార్పొరేషన్ ద్వారా? అదుపులు అవుతా? సరే, ఇప్పుడు మనం ఒకటి రెండవది ఎమ్మెల్యే టికెట్ చెప్తాను. నీకు ఒక ఎమ్మెల్యే టికెట్, ఒక ఎమ్మెల్యే టికెట్ లేకపోతే 2 కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వగలిగితే నేతకాన్ని జాతి భవిష్యత్తు తరాలకు అది ఉపయోగపడుతుందా? 2 అంటే నేను ఎందుకు అంటున్నానంటే, నువ్వు అడిగే ప్రశ్న, నువ్వు కొట్లాడే ప్రశ్న నీ జాతి కోసం అంటున్నావు కదా, జాతికి ఎందుకు ఉపయోగపడుతుందో చెప్పాలి కదా అని అనేది. అసలు ఇంకొకటి, నీ దగ్గర వాళ్ళు 1,33,000 అంటేనే నీ దగ్గర నిరూపించుకోలేని శాతకాంత ఉండి, అయ్యా నాకు ఇది కావాలని అంటే నువ్వు ఏం చూపిస్తావు? నీకేం కావాలని దాన్ని నువ్వు ఎట్లా చూపిస్తావు? అంటే ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి నాయకత్వము మన లోపల ఉన్నది. ముందు నిజంగా నిజాం కంటే ముందు మన నేతకారులు బతుకున్నారు కదా. ఈ ప్రాంతాల నేతకారులు భారతదేశం స్వాతంత్రం రాకంటే ముందు ఉన్నారు కదా, దానికంటే ముందు నిజాం కంటే ముందు ఉన్నారు కదా.
దానికంటే మనం చారిత్రాత్మకంగా మనం పుట్టుదల అసలు మనం ఏమనుకుంటున్నాం, మనకు ఏం కావాలి అనేటువంటి కనీస అనేటువంటి అడుగుతావు. పెద్ద నాయకులు వీళ్ళకు కావాల్సినటువంటి జాడి ముసలే లాంటి నాయకులకు ఏదో ఆయన ఒక చైర్మన్ అయితే నాకు సిగ్నల్ సరిగలేదండి. ఓకే సార్, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ సార్. ఇప్పుడు నాయకత్వ లోపమే అన్నారు కదా, నిజంగా 6 సంఘాలు ఉండడం వల్ల నాయకత్వ లోపం అని మీరే ఒప్పుకుంటున్నారు కదా. హలో సార్, ఏమవుతుందా భవిష్యత్తులో ఈ 6 సంఘాలు కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉందా సార్? నేనేమంటానంటే 6 సంఘాలు కలిసి వస్తాయా కలిసి రావా, సంఘం పెట్టుకున్నోనికి ఏమున్నదో తెలవాలి. ఫస్ట్ అదే ప్రాతిపదికన కలిసి వస్తాడండి. అంటే ఒక ప్రాతిపాదికన కలిసి రావాలి అని అనుకున్నప్పుడు ఏ ప్రాతిపాదికన సరే ఏ ప్రాతిపాదికన కలిసి రావాలండి సార్? ఇప్పుడు ప్రజెంట్ గా ఏంటి, ఎస్సీలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది, నేత కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఒక ప్రాతిపాదికన అవసరం లేదు సార్. ఈ 6 సంఘాలు, ఈ 6 సంఘాల అధ్యక్షులు వాళ్ళ ఎన్నికలుంటున్నారా? ఈ ప్రాతిపాదికన కలిసి రాలేరు, ముందుకు రాలేరా? భవిష్యత్తులో ఈ ఒక్క ప్రతిపాదికన కలిసి రాలేదు ఎవరు. అసలు ఈ నేతకాలంలో ఉంటే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులలో కూడా కలిసి రాలేరా? ప్రశ్నార్థక అనేటువంటి సంఘం కూడా ఆ సంఘం ఏం సాధించడం కోసం సంఘం ఏర్పాటు క్లారిటీ వచ్చినప్పుడు ఇప్పుడు నేను మీకు ఒకే ప్రాతిపాదికన సంఘం ఏర్పాటు చేస్తే ఒకరిద్దరం కలిసి పనిచేస్తాం. ఇప్పుడు స్వామి గారు వేరే ఆలోచనతో వచ్చిన మనతో కలిసి పనిచేస్తారు. సంఘం ఏర్పడడానికి బేస్ ఉండదు కదా అండి. నేను ఏం సాధించడం కోసం ఈ సంఘం ఏర్పాటు చేస్తున్నా అనేటువంటిది ఒక స్పష్టత లేనోడు దీంట్లో ఎందుకు కలిసి వస్తాడు? అందుకని ఏ సంఘానికి ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, ఏ సంఘం ఎందుకు ఏర్పడది, ఏ ప్రాతిపాదికన కలిసి వస్తారనేటువంటి ఒక స్పష్టత లేకపోతే ఇది మళ్ళీ కలిసి రావడం అనేది ఇంపాసిబుల్. సార్ వినబడుతుందా? ఇప్పుడు రమణ సార్ అన్నట్టు అసలు మిమ్మల్ని అందరినీ ఐక్యం చేసే ప్రాతిపాదికత అప్పటి కూడా లేదా? 6 సంఘాల నాయకులని ఐక్యం చేసే ప్రాతిపాదికత అంశం ఒక్కటి కూడా లేదా? లేదు, ఒక్కటి కూడా లేదా? ఇప్పుడు 15 లక్షల జనాభా ఉన్న నేత కాలని 1,30,000 కుదించిండ్రు. ఇది మీకు సమస్య కాదు. నేత కాలని బాలలతో ఉపయోగం చేసింది, ఇది సమస్య కాదు. ఇంకేంటి సార్ సమస్యగా? మాకు ఇప్పుడు రమణ సార్ అన్నట్టు ఈ సంఘాలు పుట్టుకకు రీజన్ తెలియాలి ఫస్ట్. ఓకే సార్, ఇప్పుడు సంఘానికి సంబంధించిన పుట్టుక, సంఘానికి సంబంధించిన నినాదం వేరే కావచ్చు, కానీ ఈ నినాదం పనిచేసుడైనా సంఘం పనిచేసుడైనా నేత కానిల సంక్షేమం గురించే కదా. ఇప్పుడు 15 లక్షల జనాభా ఉన్న నేత కానిలను 1,50,000 కుదించడం సమస్య కాదు. ఇప్పుడు మాలలతో కలవడం సమస్య కాదు, అంతేనా? అదిగా సార్, సంఘం లోపం ఉంది. పుట్టినప్పుడే కోసం పుట్టిన సంఘాలు. నేను 2003 ఎంసెక్టర్ ఫస్ట్ జిల్లా కమిటీ చెప్పని తిరుగుతాను. వాళ్ళ నినాదం ఏంటంటే మనకు రాజకీయ అధికారం, మనకు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, సంఘం పెట్టినోనికి ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని పుట్టినాయి. ఇప్పుడు మాకు దుర్గరాజు గారు కూడా అదే బాధ. ఈ బాధతో చెప్తాను తప్ప జాతి ప్రయోజనం ఎక్కడ లేదు. చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తున్నాను. నేను చెప్పిండే సార్ కూడా సార్ చెప్పారు కదా, ఒక సంఘం అనేది ఎందుకు కోసం పుట్టింది అనేటువంటి స్పష్టత లేకుండా వాడు ఐక్యంగా ఎట్లయితాడు? వాళ్ళు కాదు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఏం చెప్తా అంటే మనకు ఇది కావాలి, ఒక డిమాండ్ కావాలనుకున్నప్పుడు జాడి గోమాస శ్రీనివాస్ గారు ఇంకొకటి కావాలంటారు. వాళ్ళు ఆగి ఇంకొకరు ఆగిపోతే వాళ్ళు రారు. ఆయన అడిగిందే, ఆయన టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన అడిగిందే డిమాండ్, ఆయన కాంగ్రెస్ లో పోయి ఆయన అడిగిందే సంఘం డిమాండ్, ఆయన ఇప్పుడు బీజేపీలో పోయి ఆయన అడిగిందే సంఘం డిమాండ్ అయితే తప్ప అసలు సంఘానికి డిమాండ్ ఏంటి? ఆయన చెప్పిందే రాజకీయం, ఆయన చెప్పిందే సంఘం. అంటే మీరు ఎవరు ఏ పార్టీకి పోయినా కూడా ఒకటి ఉంటుంది కదా అండి. మీరు ఏమంటారంటే విశ్వనాథ్ గారు, మీకు సబ్జెక్ట్ అర్థం కాదు దయచేసి. అంటే మీరు ఉన్నారు అంటే ఒక్క అంశం కూడా లేదా అని అంటే
ఆ నాయకుల సంఘాల యొక్క డిమాండ్లలో ఇది లేదు అంటున్న కావడానికి ఐక్యం కావడానికి లేక వాళ్ళకి ప్రతిపాదిక ఉంటే ఇప్పటికే ఈ సంఘాలన్నీ ఊర్ల మీద వాళ్ళు ఎంతమంది నాయకులు 1,33,000 చూపించగానే వీళ్ళందరూ గబో గిబో అని గుడలు కొట్టుకొని అదే మమ్మల్ని ఇంత తక్కువ చూపించారని చెప్పి ఈ సంఘాలన్నీ ఊర్ల మీద పడి ఏ ఊళ్ళు ఎంతమంది రాసుకుని వచ్చి మీ అవ్వలు మమ్మల్ని 1,33,000 చూపించాలి అన్నట్టు 10 లక్షల మందిలో ఇగో ఇగో మా ఊరు ఏ ఊళ్ళు ఎంతమంది అని చెప్పేసి ఒక లిస్ట్ రాసి ఒక డాటా మొత్తం తీసుకుని పడేద్దు వాళ్ళకి లేదు ఇది ఉన్నప్పుడే 1,10,000 పిల్లలు అన్నప్పుడే కదా 15 లక్షల మంది అన్నప్పుడే కదా నీదేంది నీ ప్రభావితం నీ జనసంఖ్య నీ బాధ తెలుస్తుంది నువ్వు ఎక్కువ స్థానం కోసం కొట్లాడతావు. రెండోది నిన్ను మాల సంఘాలలో అన్నప్పుడు నిన్ను మాల సంఘాలలో ఎందుకేదో చెప్పాలి కదా నువ్వు నిన్ను మాదే సంఘాలలో ఎందుకేదో చెప్పాలి నువ్వు సార్ మీ వాయిస్ ఇవ్వడం సార్ కొంచెం క్లారిటీగా మాట్లాడండి. కూడా ప్రాంతం 80% అనుకుంటుంది. లెఫ్ట్ షెడ్యూల్ ప్రాంతం అనేది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, అత్యంత వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఈ అత్యంత వెనుకబడ్డ ప్రాంతంలో నివసించే నేతకాలు అత్యంత చైతన్యవంతులు, మహిళలతో సమానమైన మహిళల ప్రాంతాల్లో నివసించే వాళ్ళతో సమానమైన అయ్యా మీ పుట్టి పెళ్లి సత్తుండే మీ గోదావరి నది తీర పరివాహక కూడా 5th షెడ్యూల్ లేదా అంటే భారతదేశంలో అత్యంత వెనుకబడినటువంటి ఏరియా. ఈ వెనుకబడి ఏరియాలో మేము నివసిస్తున్నాం అంటే మమ్మల్ని మాలతో సమానం గెట్టగలుగుతారా? మీకు అసలు న్యాయమేనా అనేది అడిగేటోడు లేడు కదా. అట్లా అడగకపోతే అట్లా అడిగితేనే మాలతో పక్కకు పెడతారు, లేకపోతే నేను మాలతో సమానంగా చూస్తారు కదా. రెండు రకాలు, జనాభా ప్రాతిపాదికన, రెండోది సామాజిక ఆర్థిక రాజకీయ ప్రాతిపాదికన. ఈ 2 రకాలుగానే నీకు రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతుంది. నువ్వు ఆర్థికంగా ఎంత వెనుకబడినావు, విద్యాపరంగా నువ్వు రాజకీయంగా నువ్వు సామాజికంగా ఎంత వెనుకబడిన దాన్ని బట్టి నిన్ను మిగతా వర్గాలతో సమానంగా తీసుకురావడం కోసం చేసేది వర్గీకరణ. దాంట్లో కూడా ఈ మన వర్గీకరణలో ఏంటి అని అంటే ఈ ఏ కులాలు వెనుకబడి ఏ కులాలు ముందుబడి ఉన్నాయి, వెనుకబడ్డ కులాలను ముందు కులాలు తీసుకురావాలంటే ఏది ఆలోచన నేను ముందు కులాలు వేసాను. ఇంకా నీకు ఎక్కడ ఏమడుతుంది వాస్తవంగా మరి ముందు కులాలు వేయడానికి కావాల్సినటువంటి ప్రతిపాదన అంటే బేస్ ఉన్నదా? అసలు మన బేస్ ఏంటిది? ఇదే మాట్లాడలేదు. లేదు నీ ఆర్థిక రాజకీయ సామాజిక వెనుకబడాలి. అప్పుడు ఈ సందర్భంలో నీకు ఏ ప్రాతిపాదికన ఒకటైతారు. ఇప్పుడు నేను దయచేసి ఏమంటున్నా అంటే నీ లక్ష్యం ఒకటైనప్పుడు, నీ లక్ష్యం అంటే ఒక దీని మీద నా జనసంఖ్యను నేను నిరూపించుకోవాలి. కలిసినప్పుడు ఏ జిల్లాలో ఉన్నటువంటి అసలు నేతలు అందరూ కూడా ఏ గ్రామాలు అంటారు, ఏ గ్రామాలలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మొత్తం లెక్కలు తీసుకురావడానికి ఒక పెద్ద సెమినార్ పెట్టి ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలి. 10 రోజులలో 10 రోజులు నీకు మొత్తం నేతకాన్ని జాతి మొత్తం సుమారుగా నీ వచ్చేస్తాయి. కార్యక్రమం ఎవరి సార్ ఇప్పుడు షమీం అఖ్తర్ గారు ఇచ్చిన కమిటీ మేరకి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఓకే, ముందుకు వెళ్తుంది. దాని తదుపరిగా ఇప్పుడు మీరు చేసే డిమాండ్స్ ఏంటి సార్? సార్ మీరు చెప్పండి సార్, తర్వాత స్వామి సార్ మీరు కూడా చెప్పండి సార్. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మీటింగ్ నేను హాజరైన క్లియర్ గా చెప్పినాను. భారతదేశంలో 1950లో స్వాతంత్రం వచ్చి మనకి ఏది అమలుకి వచ్చిందో అందులో ఒక్కటే స్టేట్ లో ఉన్నది హైదరాబాద్ స్టేట్ అనేటువంటిది 56 తర్వాత 3 స్టేట్లుగా మారింది. అది ఒకటి మహారాష్ట్ర, ఒకటి కర్ణాటక, ఒకటి ఆంధ్రప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలలో మాత్రమే నీకు ఫస్ట్ మమ్మల్ని నిజంగా అంటే అంచనా వేయడానికి మనం మాట్లాడలేదు. ఒక పిల్లబుట్టిన అంత ఏం లేదు. ఈ తదుపరి కార్యాచరణ ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ఫస్ట్ సంఘాల నాయకులు అనుకున్న వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఫస్ట్ సిగ్గుపడాల్సింది ఏంటంటే 1,33,000 మందిని చూపించినప్పుడు సిగ్గుపడాలి ఫస్ట్. ఈ సంఘాలన్నీ ఒక్కడే ఇక సిగ్గుపడే ఒక తాటి మీద దేని మీద రావాలంటే మనం ఇంత తక్కువ మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి జనం మనం మారిపోయేది కాదు. ప్రభుత్వం మా అధికారులు ఏంటనే పరిశీలించేది కాదు, అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు చేసేది ఏం లేదు. ఎవరి సంఘం వాళ్ళు ఇంత చేసిన అంత చేసిన మళ్ళా వాట్సాప్ లో డబ్బా కొట్టుకోవడం, మళ్ళీ రేపు ఎలక్షన్ అంటే మళ్ళీ ఏదో 10 కోసం ఏదో పడినాయి కక్కుర్తి పడడం, మళ్ళా 15 లక్షలు ఉన్నాయి ఒక పట్టుకోవడం, అన్ని పార్టీలు తిరగడం, టికెట్ తెచ్చుకోవడం, ఏం నేత్రాలు చేసుకొని నాయుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసి చెప్పుకోవడం. ఇంత తప్ప భవిష్యత్తులో ఉన్నది ఏది రమేష్ సార్ అన్నట్టు ఈ సంఘాలు ఒకటి చాలా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్సీ వర్గీకరణలో భాగంగా నేతకాండకు సంబంధించి ఈరోజు డిబేట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఈ వర్గీకరణ వల్ల నేతకాని కులానికి జరుగుతున్న నష్టం గురించి వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు ఈ డిబేట్ కి వచ్చిన దుర్గం స్వామి మరియు రమణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈరోజు డిబేట్ కి రాలేకపోయిన అందరికీ ఇన్ఫార్మ్ చేశారు, బట్ కొన్ని అనివార్య కారణాలు కూడా రాలేకపోయిన వారికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ డిబేట్ లో కలుద్దాం.